అండ్ ఇప్పుడే ఫ్రెష్గా అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే డే వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ రొటీన్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయితే 6:30 అవుతుందన్నమాట. ఈరోజు మార్నింగే వ్లాగ్ అనేది ఇంకా స్టార్ట్ చేసిన. అండ్ ఇప్పుడు 6 అవుతుంది. సో మార్నింగ్ ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీడే కూడా నేను ఇంట్లో దీపం పెడతాను అన్నమాట. సో ఈరోజు కూడా డైలీ రోజు లాగానే ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను. సో ఎవ్రీడే కూడా మార్నింగ్ దీపం పెట్టిన తర్వాత పనులన్నీ కూడా నేను స్టార్ట్ చేస్తానన్నమాట. సో మార్నింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడైతే ఇంకా దేవుడి దగ్గర దీపం పెడుతున్నా. అండ్ ఒకటి నాకు తెలిసింది ఒక టిప్ అయితే మీకు చెప్తా ఫ్రెండ్స్. అండ్ మనము నైట్ ముట్టించిన వత్తు ఉంటుంది కదా, దాంతో కాకుండా మనం ఫ్రెష్గా చేసుకొని మనం మళ్ళీ దీపం పెట్టాలన్నమాట. అంటే నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మ్యాక్సిమం అయితే అందరికీ మ్యాటర్ తెలిసి ఉంటుంది. సో ఒకసారి మనం వెలిగించిన వత్తిని నెక్స్ట్ మళ్ళీ మనం వెలిగించకూడదంట. అండ్ ఇలా చెప్తా విన్నాను. సో నాకు తెలిసింది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నైట్ ముట్టించింది ఉంటే నేను ఇంకా దాన్ని తీసేసి ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడు మళ్ళీ చేసుకున్నాను. అండ్ చేసిన అత్తులన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. అందుకే కొంచెం పత్తు ఉంటే ఇంకా అప్పటికప్పుడే చేసేసుకొని మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెడుతున్నాను. అండ్ ఇంకోటి, మనం అగరబత్తి సింగిల్గా కూడా ఎప్పుడు కూడా ముట్టించకూడదంట. సో నాకు కొన్ని తెలిసిన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి. మనం ఎప్పుడు కూడా ఒక అగరబత్తి ముట్టించకూడదు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒకటి అస్సలు ముట్టించకూడదు. 2 అగరబత్తులు వెలిగించాలి ఫ్రెండ్స్. సో నేనైతే ఎప్పుడు కూడా ఒక సింగిల్గా అయితే ఇప్పటివరకు అయితే ఎప్పుడు ముట్టించలేదు. అండ్ మనం ఎప్పుడు కూడా ముట్టించినా కూడా రెండు అగరబత్తులతోనే ముట్టించాలంట. అండ్ ఇప్పుడైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిన వెంటనే నేను ఎవ్రీడే కూడా హాట్ వాటర్ తీసుకుంటాను మార్నింగ్. అంటే ఒకేలాగాని కాదు, అండ్ రోజుకొక విధంగా అనేది నేను హాట్ వాటర్ తాగుతాను అన్నమాట. సో ఈరోజు అయితే ఇంకా నేను జీలకర్ర వాటర్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇది తాగడం వల్ల మనకి వెయిట్ లాస్ తగ్గిపోతుంది. అండ్ టమ్మీ ఉంటుంది కదా, బెల్లీ ఫ్యాట్ అనేది కూడా మనకి తొందరగా తగ్గిపోతుంది అన్నమాట. నార్మల్లీ డెలివరీ వాళ్ళకైతే అంటే యాక్చువల్లీ ఉండదు, లైట్గా ఉంటుంది. సో సిజరియన్స్ వాళ్ళకి అయితే చాలా టమ్మీ వస్తూ ఉంటుంది కదా, శారీస్ కట్టుకుంటే పెద్దగా టమ్ కనిపిస్తుంది కదా. సో అట్లాంటి వాళ్ళకి గర్ల్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో నేను యూస్ చేస్తున్నాను, నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఆడవాళ్ళు చాలా అంటే మన గర్ల్సే ఎక్కువ వ్లాగ్స్ చూస్తారు కాబట్టి సో చాలామంది అంటే టమ్మీ ఫ్యాన్తో అంటే ఫీల్ అవుతారు కదా, అరే మాకు ఫుల్గా టమ్మీ ఉంది, ఇది ఎట్లా పోతుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. మంచి బెనిఫిట్ ఉంటాయి గ్రీన్ టీ కన్నా. మనకి ఆ గ్రీన్ టీ కూడా మంచిగానే యూజ్ అవుతుంది. అంటే గ్రీన్ టీ కన్నా అయితే నాకు జీలకర్ర వాటర్ అయితే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అవి తాగడం వల్ల మనకి ఫుడ్ డైజెషన్ కూడా ఉంటుంది. అట్లాగే కొంచెం మనకి బెల్లీ ఫ్యాట్ అనేది కూడా తగ్గిపోతుంది. అండ్ తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. మీరు ట్రై చేయండి. అంటే స్టమక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఫుడ్ డైజెషన్ అవుతలేదు అనుకునే వాళ్ళు ఈ టిప్ని ట్రై చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే జీరా వాటర్ తాగేస్తున్నాను. సో అంటే ఎవ్రీడే కూడా నేను ఒకటే హాట్ వాటర్ కానీ అంటే ఒకటే లాగా అదేం తీసుకోను. సో డైలీ ఒకటి తీసుకుంటాను అన్నమాట. అంటే ఒక రోజు గ్రీన్ టీ అయితే ఇంకో రోజు జీరా వాటర్ అండ్ లెమన్ వాటర్, ఇట్లా హనీ వాటర్ అట్లా ట్రై చేస్తే ఒకటే లాగా డైలీ గ్రీన్ టీని డైలీ హాట్ వాటర్ అట్లా తీసుకోను అన్నమాట. సో ఇట్లా మనం అన్నీ కూడా తీసుకున్నట్టే హెల్త్ బాగుంటుంది. అండ్ వచ్చేసి మనం వెయిట్ లాస్ కూడా అవుతాం కదా. సో అట్లా అని చెప్పేసి నేను ఇంకా ఒకరోజు వచ్చేసి హాట్ వాటర్ తీసుకుంటా, నార్మల్ ప్లెయిన్ వాటర్. అండ్ ఇంకో రోజు జీలకర్ర వాటర్ అండ్ ఇంకో రోజు గ్రీన్ టీ అన్నమాట. మళ్ళీ లెమన్ వాటర్, అట్లా మనకి ఏది సెట్ అవుతా అది తాగాలన్నమాట. సో మనం సీజన్ బట్టి కూడా మనం వాటర్ అట్లా తీసుకుంటే మనకి హెల్త్ బాగుంటుంది. అండ్ వచ్చేసి మనం వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతాం. ఇంకా వీడియోని అయితే కంటిన్యూ చేసేస్తాను స్కిప్ చేయకుండా. డే వ్లాగ్ అన్నమాట ఇది. వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకైతే ఇంకా నేను టీ పెట్టేస్తాను అన్నమాట. నేను మార్నింగ్ అయితే టీ తాగను, మ్యాక్సిమం హాట్ వాటర్ తాగుతాను. సమ్ టైమ్స్ తాగుతాను టీ కూడా, అంటే చాలా తక్కువ అన్నమాట టీ తాగడం. సో అంతా కూడా హాట్ వాటర్ తాగేసిన తర్వాత
ఇంకా కుకింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు అయితే ఎగ్ కర్రీ, చపాతీ, రైస్ అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఎగ్స్ అయితే తెప్పించేసాను. అండ్ మాకు సరిపడా ఎగ్స్ అయితే ఇంకా వేసుకున్నాను. అండ్ వచ్చేసి మీకు ఒక టిప్ కూడా చెప్తా. యాక్చువల్లీ నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. అండ్ షార్ట్స్ చూసే వాళ్ళైతే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫుల్ వ్లాగ్స్ చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే చెప్తున్నాను. సో మనం ఎగ్స్ని ఎప్పుడైనా సరే బాయిల్ చేసుకున్నప్పుడు నార్మల్గా అట్లనే చాలామందికి తెలుసు, కాకపోతే యూజ్ చేయరు. కొందరికి అంటే చాలామందికి తెలిసి ఉంటే వాళ్ళు యూజ్ చేస్తారు. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు తెలుసులే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు చెప్పడం ఏంది కొత్తగా, మాకు తెలుసు కదా అని అంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకైతే చెప్తున్నాను. అండ్ తెలిసిన వాళ్ళకైతే కాదు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నా ఫ్రెండ్స్. అండ్ కొంచెం మనం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం అనుకో, మనకి ఎగ్స్ అనేవి తొందరగా ఉడకడంతో పాటు అండ్ మనకి పొట్టు తీస్తాం కదా, అప్పుడు మనకి ఎగ్ పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా ఎగ్గకి పొట్టు కూడా మనం అట్లా గీచరు కాకుండా నీట్గా మనకి పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది అన్నమాట. అట్లా సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే మనకి ఎగ్స్ అనేవి మంచిగా బాయిల్డ్ అవ్వ, తొందర మనం గ్యాస్ మనకి వేస్ట్ అవ్వదు. అండ్ పొట్టు కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ట్రై చేయండి, కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అయితే ఇంకా రైస్ పెట్టేసిన, రైస్ మంచిగా వాష్ చేసేసి ఒక పక్కన రైస్ పెట్టాను. అండ్ ఇంకో పక్కన అయితే ఎగ్స్ అయితే బాయిల్డ్ అవుతున్నాయి. సో ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఫ్రై అయితే ఆనియన్స్ కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కదా. సో నేను అట్లా చేస్తలేనన్నమాట. జస్ట్ నేను కర్రీకి అంటే చపాతీ చేస్తాను కదా, సో చపాతీకి అందరికీ సరిపడా కావాలి కదా కర్రీ అని చెప్పేసి అయితే నేను కర్రీకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా చాలామంది అయితే ఇంకా మసాలాలు పెట్టరు. అండ్ నార్మల్గా ఆనియన్స్, మిర్చి, టమాటా అట్లా వేసుకొని చేసుకుంటారు. అండ్ మనకి ఎగ్గులో టమాటా వేయకూడదు అంటారు కాబట్టి నేనైతే టమాటా అయితే యాడ్ చేయడం లేదు. నార్మల్గా కొంచెం కొబ్బరి, ఆనియన్ కట్ చేసుకొని వేయించి మసాలా పట్టి అయితే కర్రీ చేస్తాను అన్నమాట. సో నాకు అంటే ఇప్పుడు అంటే వేరే వాళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కర్రీస్ అనేవి. నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా అయితే నేను ఎగ్ కర్రీ సింప్లీగా చేస్తాను అన్నమాట. సో మ్యాక్సిమం అయితే నేను సమ్టైమ్స్ వేస్తాను, వేయను అని కాదు, అంటే సమ్టైమ్స్ వేస్తా, టమాటా కూడా యాడ్ చేస్తాను. అంటే ఫ్రై చేసినప్పుడు యాడ్ చేస్తాను అన్నమాట. ఇట్లా కర్రీస్లోకి అయితే నేను టమాటా అనేది యాడ్ చేయను ఫ్రెండ్స్. ఆ టమాటాని ఎగ్లో మనము ఎంత స్కిప్ చేస్తే అంత మంచిది, మనకి స్టోన్స్ అవుతాయి అని అనడం విన్నాను. అండ్ సో అట్లా నాకు తెలిసింది మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే ఇంకా మసాలా వేయించేసుకున్నాను. అండ్ పచ్చిది వేస్తే మనం కొబ్బరి కొంచెం అంటే కొబ్బరి స్మెల్ వస్తుంది కదా అని చెప్పేసి కొబ్బరి, ఆనియన్స్ని మంచిగా ఆయిల్ వేసి నేను కొంచెం వేయించాను అన్నమాట. వేయించి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా అంటే చాలామందికి తెలిసి ఉంటుందో ఉండదో నాకు తెలియదు, అంటే నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. మనం మిక్సీ పడతాం కదా, అందులో మనం ఏ మసాలా పట్టినా కొంచెం వాటర్ వేసుకొని పట్టినాం అనుకో మనకి మంచిగా చిక్కగా వస్తాయి మసాలాలు అనేది. సో మీరు ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే మనకి చిక్కగా కావాలి మసాలాలు అంటే పొడిలా మసాలాలు పట్టుకోకుండా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మనం పట్టుకున్నాం అనుకో మనకి మసాలా అనేవి కర్రీస్ కానీ మంచిగా చిక్కగా వస్తాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే నేను మార్నింగ్ వ్లాగ్ యాక్చువల్లీ, అంటే మార్నింగ్ నుండి నేను ఏమేమి కుకింగ్ చేశాను, ఏం చేశాను అనేది అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. డైలీ వ్లాగ్ కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది చూపిస్తున్నాను. బట్ ఈరోజు అయితే నేను మార్నింగ్ వ్లాగే ఎగ్ చపాతీ కర్రీ అయితే స్పెషల్గా చేశానని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొన్ని నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేశాను. అండ్ మీకు ఈ టిప్స్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి, మీరు ఒకసారి ట్రై చేయండి. కావాలంటే మీకు మంచి రిజల్ట్ ఉంటే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అయితే మసాలా పట్టేసిన, ఒక పక్కన రైస్ అయిపోతుంది అండ్ ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయినాయి, పొట్టు కూడా మంచిగా తీసేసాను అండ్ మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేశాను అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం అయితే అందరికీ చేయొచ్చు కర్రీ అనేది. సో నాకు వచ్చిన స్టైల్లో నేను చేశాను అని చెప్పేసి మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ టైం కర్రీస్ చేసేవాళ్ళు కొంచెం లైట్గా ఆయిల్ ఎక్కువ వేసుకున్నారనుకో టేస్ట్ అనేది బాగుంటుంది.
అండ్ అందులో కొంచెం వెల్లుల్లిపాయ అండ్ కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర వెల్లుల్లిపాయ దంచి మీరు ఇదే కర్రీలా అని కాదు, మీరు చికెన్లో కానీ నాన్ వెజ్ కర్రీలు కానీ వెజ్ కర్రీస్ కానీ అంటే ఎక్కువ ఏ కర్రీస్ మీరు చేసినా కానీ వెల్లిపాయ అండ్ కొత్తిమీర దంచుకొని మీరు వేసుకోండి ఫ్రెండ్స్, మస్తు టేస్ట్ వస్తాయి కర్రీస్. ఆఖరికి టమాటా కర్రీలో కూడా వేయండి, మస్తు అంటే మస్తు టేస్ట్ వస్తుంది. ఇది మ్యాక్సిమం మనం పప్పులో వేసుకున్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు ఒకసారి. అండ్ ఇందాక పట్టుకున్న మసాలా అయితే వేసేసాను, కొంచెం మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ మనం మసాలాల్లోనే పసుపు వేసుకోవాలి, పసుపు అండ్ ఉప్పు, కారం అండ్ ధనియా పౌడర్, అంటే మనకి కావాల్సిన మనం కూరలలో ఏమేమి వేసుకోవాలో అదంతా కూడా వేసేసుకున్నాను అన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. మనం ఉప్పు కారం ఫ్రై చేసుకుంటేనే ఎగ్ కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. సో నేనైతే ఎప్పుడు కూడా ఇదే విధంగా చేస్తాను. ఎప్పుడైనా నార్మల్గా ఫ్రై చేస్తే వేరే స్టైల్లో చేస్తాను, ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు అయితే పక్కా షూట్ చేస్తాను. మీకు నచ్చితే మీరు ఇట్లా ట్రై చేయండి, మస్తు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక్కరు ఒక్కోలాగా చేయరు కదా, ఎవరికి నచ్చిన ఎవరికి వచ్చిన స్టైల్లో వాళ్ళు చేస్తారు. తెలంగాణలో అటు సైడ్ కాదు, అంటే ఏ పల్లెటూరులో ఎక్కడైనా చూడి ఇలానే చేస్తారు, మ్యాక్సిమం ఇట్లానే చేస్తారు. కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళది కదా చేయడంలో, అట్లా అని చెప్పేసి నా స్టైల్లో అయితే నేను ఇట్లా ఎగ్ కర్రీ చేస్తాను అన్నమాట. మీరు ఎట్లా చేస్తారనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని సరిపడా, ఇందాక మనం మసాలాలు పట్టుకున్నాం కదా ఆ మిక్సీలో కొంచెం లైట్గా ఉంటుంది కదా, అందులోనే కొంచెం వాటర్ వేసేసి అదే వాటర్ని నేను ఇందులో అయితే పోసేస్తున్నాను. మనకి ఎంత సూప్ కావాలో అంత సూప్కి కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఉడికించుకుంటే ఎంత టేస్టీ అయినా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. మీరు ఇట్లా ట్రై చేయండి. చపాతీ కానీ జొన్న రొట్టెలు చేసుకునే వాళ్ళు జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ కర్రీ అయితే అయిపోయింది, రైస్ కూడా అయ్యింది, పక్కన పెట్టేసిన అన్నమాట. అంటే కర్రీ ఉడుకుతుంది. అండ్ చపాతీ చేస్తున్నాను వాటికి కాంబినేషన్గా. చపాతీతో కర్రీ అనేది సూపర్గా వస్తుంది. చపాతీ అని కాదు, ఆ జొన్న రొట్టె కూడా చాలా బాగుంటుంది. సో మాకు సరిపడంత చపాతీ పిండి తీసేసుకొని చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ మనం ఎప్పుడైనా సరే చేసే ముందు కొంచెం సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి పిండి. అండ్ కొంచెం నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. మనం కలిపిన వెంటనే చేయకూడదు. ఒక 5 మినిట్స్ నానబెట్టుకొని మనం కలిపిన వెంటనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉండేట్టుగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను చపాతీ పిండి తడిపేసి చపాతీ చేసి ఈ చపాతీ చేసేసానన్నమాట. సో ఈరోజు ఇది నా వ్లాగ్ అన్నమాట ఫ్రెండ్స్. డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి తప్పకుండా. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసారు అనుకో నాకు ఇంకా మోటివేషన్గా ఉండి డైలీ వ్లాగ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ, ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో అలాగే నేను ఇంకా కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ వెజిటేబుల్స్ వచ్చాయన్నమాట. వెజిటేబుల్స్ వస్తే ఇంకా తీసుకున్న వెజిటేబుల్స్ అయితే అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి వెజిటేబుల్స్ వచ్చాయి తీసుకున్నాను. గోబీ అండ్ టమాటా, కొత్తిమీర, మెంతికూర మంచిగా బాక్సులలో ఫ్రెష్గా పెట్టేసుకుంటాను అన్నమాట. వీటన్నిటిని కూడా నీట్గా తెంపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే చపాతీ చేసేసాను. అండ్ చపాతీ చేసిన తర్వాత ఇంకా తినడమే అన్నమాట. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. నెక్స్ట్ మళ్ళీ డే వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడైతే తినేస్తున్నాము.